గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీడి మామిడిలో నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అన్నారు. జీడి మామిడి పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. జీడి మామిడి అంటుముక్కల ఉత్పత్తి నర్సరీని ఆయన పరిశీలించారు. పరిశోధన కేంద్రాల్లో లాబొరేటరీ పరికరాల పనితీరుని అడిగి తెలుసుకున్నారు. జీడి మామిడి నూతన వంగడాలపై జరుగుతున్న ప్రయోగాలను ఆయన పరిశీలించారు. జీడి విత్తనాలను పరిశీలించారు. మోందా తుఫాను సమయంలో భారీ వర్షాలకు కూలిన పరిశోధన కేంద్ర ప్రహరీ గోడను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కూలీలతో ఆయన మాట్లాడారు. ఆయన వెంట ఉద్యానవన సీనియర్ శాస్త్రవేత్త, పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. అంటే ఇక్కడ మీరు రీసెర్చ్ చేస్తారు సార్, అంటే కొత్త వెరైటీస్ కొత్త ఇక్కడ క్యాష్యూ ఎక్కువ పండుతారా? నేను ఇక్కడ రైతుల దగ్గర ఏమన్నారు, ఇక్కడ చాలా అదంతా మీది సరిహద్దు సమస్య సరిపోయింది? అయిపోయింది సార్. ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? 10. ఎవరికి అమ్ముతారు దీన్ని? రైతులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎట్లా కొంటారు? ఇక్కడ పే చేస్తారు. ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటివి? పెద్ద పెద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న వారందరూ ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. తర్లపల్లి మండలం నల్లమోతివారిపాలెం గ్రామ సచివాలయం వద్ద 2026-27 సంవత్సరానికి పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఎంపీడీసీ తాండ్ర సాంబశివరావు, మాడ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామ, కార్యదర్శి షాహీన్ సుల్తానా బేగం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మునిపల్లె చిన్ని, గరిగంటి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ శాలిని తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చి 18 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి పనులు. మరి మనకైతే ఈ కాలువలో ఒకటే అవ్వటం, పనులు తక్కువగా ఉంటున్నాయి.
ఆ ఎరగాలవ ఇసుక కాలువ అవి కూడా లేకపోతే మనకు పనులు ఉండవు. మరి ఏపీఓ గారు చెప్పిన విధంగా కొన్ని మనం పనికిరాని పొలాలు ఏమైనా ఉంటే వాటిల్లో మామిడి చెట్లు వేసుకోవటం, మరి ఇంకుడు గుంటలు తీసుకోవటం, దాని ద్వారాగా ఏదన్నా మొక్కలు పెంచుకోవటం అలా చేసుకుంటా ఉంటే కొన్ని పనులు పెరుగుతూ ఉంటాయి. మనకు పనులు పెరిగినందువల్ల మనకి గ్రాంట్లు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల అది ఇంకా కొన్ని పనులు చూసిచ్చామన్నారు. ఆ పనులు కాకుండా ఇంకా బోధులు కూడా కొన్ని అమ్మాయి తెలియవు, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త కాబట్టి లేని ఏమంటే చెప్పి రాయించుకొని పురుగు వెళ్లే కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో భారీ వర్షాలు వాయుగుండాలకు తమ పంట పొలాలు గత 4 సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నాయని పాతనందాయపాలెం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెంలో గత మోందా తుఫాను కురిసిన వర్షాలకు పొలాలలో వర్షపు నీరు నిలిచాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీరు బయటకు పోకపోవడంతో రైతులు ఎకరానికి 700 చొప్పున సేకరించి మోటార్ ఇంజిన్ల ద్వారా వర్షపు నీరును తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. పాతనందాయపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. ముంతా తుఫాను కారణంగా గత 2 నెలలకు కురిసిన వర్షం కారణంగా మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఏ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చి పట్టించుకున్నది లేదు. రైతులందరూ ఎకరానికి 700-800 వేసుకునే రైతుల డబ్బులతో మోటార్లు పెట్టి తోడించుకోవాలి సార్. నమస్కారం అండి. మాది పాతనందాయపాలెం గ్రామం, కర్లపాలెం మండలము. మా విలేజ్లో ఏ మాత్రం వర్షం పడ్డా కానీ నీళ్లు మొత్తం నిలిచిపోతున్నాయి. పోయే మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నాము. మొన్న వచ్చిన తుఫానికి ఊరు మొత్తం దాదాపుగా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. మాకు తగ్గట్టుగా మేము రైతులు ఏదో కొంత గొప్ప వేసుకొని కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా అండి. గవర్నమెంట్ ప్రతి ప్రభుత్వ అధికారికి తెలియజేయడం అనగా, ఈ మురుగుడు నీళ్లు వల్ల మా పాతనందాయపాలెం గ్రామంలో దోమల అద్దర ఎక్కువయ్యి ఈ దోమలు కొట్టడం వల్ల విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దీనికి తూములు, డ్రైనేజీ కాలువలు అనేది మాకు నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డిఎన్పి మోయిన్ సూచనలతో చీరాల పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పెదకంచం విద్యార్థులతో ఈ రోజు విద్యార్థుల కోసం చినకంచం ఎస్ఏ రమేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు, పీసీ డిస్ట్రిక్ట్ ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం దుర్గారావు, కె సురేష్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జరిగిన ప్రత్యేకమైన గ్రామ సభలో పాల్గొని ఉపాధి హామీ పథకం కింద రాబో ఆర్థిక సంవత్సరం 2026-27లకు పనుల గుర్తింపు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. గ్రామ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు మరియు విధి విధానాల గురించి ఏపీఓ శ్యామ్ వివరించి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ మరియు రైతుల సహకారంతో గుర్తించిన పనులు జాబితాను వివరించడంపై గ్రామస్తులతో పాటు ఎంపీటీసీ తాండ్రా సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళి కూలి తీసుకొచ్చుకొని ఇదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుకుంటాం మనం. సహజంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇందాక చెప్పారు వారు, మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం, సహజంగా ఓరేస్తాం లేదా మిరప తోటలు వేసుకుంటాం, అంతవరకే మన ఇది. కానీ ఇందులో పండ్ల తోటలు కానీ పూల తోటలు కానీ రకరకాలు మన గ్రామంలో రోడ్లు లేకపోయినా మనమే పని చేసుకునేటట్టుగా, లేదా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గేదెలకి సహజంగా పేడ వేస్తూ ఉంటాయి, ఆ పేడను దాచుకోవడానికి కూడా గవర్నమెంటే మనకి కట్టుకొని బాక్సులు కట్టుకోవడానికి మనకు డబ్బులు ఇస్తుంది. సహజంగా మన గ్రామంలో మనం చూస్తూ ఉంటాం,
అందరికి గేదెలు ఉంటాయి, వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళు శుభ్రం గుడుచుకుంటారు. ఇంత పొడుగు పొలికట్ట పెట్టి శుభ్రం గుడుచుకుంటాడు, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాడు. చాలా మంది మీరు గమనిస్తే తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తాడు. ఇల్లు ఎక్కడో ఉంటది, నైపోకు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రపంచంతో పాటు భారతదేశం కూడా చాలా అభివృద్ధి చెందింది. చాలా టెక్నాలజీ అందిపుచ్చుకొని అభివృద్ధి చెందిన క్రమంలో ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పంచాయతీలో మన రోడ్లని మనమే శుభ్రం చేసుకోవాలి. ఎక్కడైనా రోడ్లు మిగిలిపోయి ఉంటే వేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎక్కడైనా ఒక రోడ్డు ఖాళీగా ఉంటే ఎందుకేయరు? పల్నాడు జిల్లాలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నర్సరావుపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురిజాల నియోజకవర్గాన్ని దోపిడీ చేసి సంపాదించిన అక్రమాస్తులతో నర్సరావుపేటలో కాసు కన్వెన్షన్ హాల్ ను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో పల్నాడు జిల్లాలో అరాచకాలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి చేసిన హత్య రాజకీయాల గురించి తీవ్రంగా విమర్శించారు. నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు, పిన్నెల్లి స్క్రిప్ట్. బాగానే చదివాడు, అభినందనలు. నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవులో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీ కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది? శవ రాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది. దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎక్కడ దొరుకుతారు? వందల సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే, అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. 68 ఏళ్లుగా వరికపూడిసెల అని చెప్పేసి ప్రజలు కలవరిస్తా ఉంటే, ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో 74,000 ఎకరాలకి 84,000 ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా ఇటీవల కాలంలోనే ప్రకటించారు. అటవీ అనుమతులు. అసలు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ హైవే ప్రాజెక్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి టైంలోనే శాంక్షన్ అయింది.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చేపట్టగా ముఖ్య అతిథిగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై కార్మికులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే పుర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వలన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో వినుకొండ మున్సిపాలిటీ అవార్డు సాధించడం అభినందనీయమన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. ప్రత్యేక ఆహ్వానం సార్. అందరూ కూడా కనపడంతో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నామండి. అదేవిధంగా మనకు సోషల్ మీడియాలో కూడా ఇంకొక వారంలో అందరిని అప్లై చేసుకుని హౌసింగ్ ఇళ్ళ స్థలం ఉంది, ఇల్లు కావాలంటే వెంటనే ఇస్తాం. అంటే మీ ఇంట్లో ఉన్న అట్లాగే తక్కువ శాలరీ కోసం మాట్లాడుకోవడం అంటే జీతాలు పెరిగిన తర్వాత ఆగింది సార్, అంతకుముందు లేదండి. అంతకుముందు లేదు సార్. ఇప్పుడు సార్ మా ముందానికి ఇల్లు లేదు. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అపార్ట్మెంట్ల పేరు రాశారు. తర్వాత ఎక్కడైనా స్థలం అడిగినా కానీ అపార్ట్మెంట్ల పేరు చూపిస్తుంది ఆన్లైన్లో. ఇప్పుడు ఆలోచించి విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమం చేసి సార్ ఒకసారి చూడండి సార్. షకీల గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్ కు అందరూ చెప్పేది ఒకటే, స్టేట్ ఫస్ట్ కొట్టి అందరూ ఒకరోజు సరదాగా వెళ్ళి పిక్నిక్ వెళ్ళి అక్కడ ఆటలాడుకుందాం. అదన్నా మంచి మంచి ప్రైజులు, ఆటల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు, మళ్ళీ అట్లాగే బాగా పర్ఫామ్ స్టేట్ ఫస్ట్ రావడానికి బాగా ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరికి కూడా మంచి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. రేపు జనవరి 1 నుండి నెక్స్ట్ జనవరి దాకా, జనవరి టు డిసెంబర్ 31 దాకా బెస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి 25,000 క్యాష్ అవార్డు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, 25,000, 15,000, 10,000. కన్సలేషన్ ఒక 5గురికి కన్సలేషన్, 5 25,000 కన్సలేషన్ ఒక 5గురికి. అంటే ఫస్ట్ కోసం ట్రై చేస్తే ఒకవేళ మిస్ అయ్యి ఏదైనా సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా కనీసం కన్సలేషన్ వచ్చినా మొత్తం ఎన్ని ప్రైజులు? 8 ప్రైజులు ఉంటాయి. మీలో 8 మందికి ప్రైజులు, వాళ్ళకి సన్మానం. ప్రైజ్ ఇచ్చి ఒక మెమోంటో ఇచ్చి వాళ్ళకి సన్మానం చేస్తాం. ఎవరు టాప్ వస్తే వాళ్ళకి నీట్నెస్ లో వినుకొండే టాప్. ఆ విధంగా పరిశుభ్రతలో మనం ముందుండాలి. ఈ అవార్డ్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ప్రకటిస్తున్నా. అలాగే బెస్ట్ మేస్త్రికి విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగంట్ల కోటేశ్వరరావు అన్నారు. రొంపిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ సీనియర్ గర్ల్స్ టీమ్ కు రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ కోచింగ్ క్యాంప్ ను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగంట్ల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వలన మానసిక ఉల్లాసం కలిగితే క్రీడల వలన శారీరక ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ కోచింగ్ లో శిక్షణ పొందిన క్రీడాకారులు బాగా ఆడి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎం సుబాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ సీనియర్ గర్ల్స్ టీమ్ కు ఎంపిక అయిన క్రీడాకారులకు ఈ నెల 11 వరకు కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇది పిల్లలందరూ ఏంటంటే వేరే వేరే టోర్నమెంట్ ఆడుతూ రాత్రి అందరూ వచ్చారు. పట్టుకో అందరూ ఒకసారి ఇటు చూడండి. చోట్ల ఈ గేమ్ అయిపోతాయి. ఇది అంటే
నాకైందే పని అటుపక్క నుంచి తీసుకోండి సార్. అటుపక్క నుంచి అయితే కవర్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వైసయ్య, పీడి జెడ్పిహెచ్ స్కూల్ దుమ్మిచర్ల. మరి ఈరోజు మన పాఠశాలలో మన ఆంధ్రప్రదేశ్కి ఎంపికైనటువంటి సీనియర్ గర్ల్స్ సాఫ్ట్ బాల్ టీంకి కోచింగ్ క్యాంప్, రిజిస్ట్రేషన్ కోచింగ్ క్యాంప్ 15 రోజుల పాటు మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. 2 నెలల క్రితం జరిగిన స్టేట్ మీట్లో 13 జిల్లాల టీంలు పాల్గొనడం జరిగింది. ఆ 13 జిల్లాల నుంచి స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ బాల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 13 జిల్లాల నుంచి 16 మంది బెస్ట్ ప్లేయర్స్ ఎంపిక చేయడం జరిగింది. అది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ టీం. ఈ ఆంధ్రప్రదేశ్ టీము ఈ నెల 18, 19, 20, 21లో పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో జరిగే నేషనల్ మీట్లో పాల్గొంటారు. పాల్గొనే మన ఏపీ టీంకి మన పాఠశాలలో 15 రోజుల పాటు రిజిస్ట్రేషన్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోచింగ్ క్యాంప్కి మరి మన గ్రామ పెద్దలందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. మరి ఈ 16 మందిలో ఇక్కడ ఎంపికైన ఏపీ టీంకి ఎంపికైన 16 మందిలో ఇప్పటికే 5-6 సార్లు పైనగా నేషనల్ అయిన పిల్లలు, అలాగే మూడు సార్లు ఇండియా సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన పాఠశాలలో కోచింగ్ క్యాంప్ ఇవ్వటం, మరి వారితో పాటు మన పాఠశాలలో విద్యార్థులు కూడా వారిని చూసి గేమ్ నేర్చుకోవడం ఇదంతా కూడా మన స్కూల్కి గర్వకారణం తెలియజేసుకుంటూ మరి ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించిన మన గ్రామ పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. అటువంటి వాటిని గ్రామాల నుంచే తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ పాలసీని బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మా పారా స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి కూడా మంచి అవకాశాలు కల్పించి ఈ రోజున భారతదేశ ప్రతిష్ట నిలబెట్టినటువంటి ఒక అందురాలు అయినటువంటి కరుణకుమారి ఆమె మా పారా స్పోర్ట్స్లోనే అథ్లెటిక్స్ చేసేది. ఆమెను మీ అభిరుచి ఏంటంటే నేను క్రికెట్ ఆడతానని చెప్పేసి క్రికెట్ ఆడుతానంటే ఆ రోజున వారి తల్లిదండ్రులు కూడా అమ్మో క్రికెట్ ఆడటం ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడి వద్దన్నారు. కానీ కొంతమంది ప్రోత్సహించడం వల్ల ఈ రోజున భారతదేశానికే ప్రతిష్ఠ తీసుకొచ్చినటువంటి కరుణశ్రీకి మా వాళ్ళందరూ కూడా గట్టిగా అభినందించడమ్మా. భారతదేశ ప్రతిష్టని బ్రహ్మాండంగా చూడండి, అమెరికా దేశాలతో పోటీపడి ఆమె ఈ రోజున మన భారతదేశానికి ఈ రోజు తిరిగి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు అన్నారు. నర్సరావుపేటలోని వైసీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేతలపై లేనిపోని గాలి పోగేసుకుని కేసులు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగమని, వెల్దుర్తి జంటల హత్య కేసులో పిన్నెలకి సంబంధం లేదని, గుండ్లపాడు గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరే జంట హత్యలు జరిగాయి. ఇప్పుడు మమ్మల్ని వేధించిన వారిపై మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కాసు కుటుంబం ఎలాంటిదో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తామని అన్నారు.
నర్సరావుపేట పట్టణంలో మాచర్ల నుంచి ఉఠావుటిన పరిగెంతుకుంటూ వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు, మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఏందా అసలు, ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది. చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు 1,00,00,000 రూపాయలు ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు. ఎందుకు? ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతో మందికి ఉద్యోగాలు. ఎందుకు? శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చేశారు, బ్రదర్ కూడా అక్కడ ఎంతో మంది అట్ట. నేను అడుగుతున్నా ఒకటే, అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళ రెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకున్న 1,50,000 రూపాయలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమాహేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు. మాకు తప్పితే గజం స్థలం కూడా లేదు మాకు. మళ్ళీ ఇదే మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న 1,00,00,000 పెట్టి జూబ్లీహిల్స్ లో గజం రూపాయి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈ రోజు 3,000 కోట్ల ఆస్తి ఉండేది మాకు, 3,000 కోట్ల ఆస్తి. కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించలా. వాళ్ళు పుట్టిన గడ్డ, వాళ్ళకి ప్రేమ, ఆధార, అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు. ఎస్, ఎయిడెడ్ కాలేజ్. కానీ ఎయిడెడ్ తీస్తూ పోయిందే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైళ్ళకు పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠాన్ని మనం చూడొచ్చు. మీరు చూస్తా ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తా ఉన్నారు. ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తా ఉంటారు స్టేషన్ కి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు, అక్రమ కేసులు పెడతారు, అరెస్టు చేస్తారు. నిన్న మాచర్ల శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు
ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది పార్టీలో 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని చెప్పి. స్వయంగా అప్పుడు ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్కు వెళ్ళి అదే రోజున ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చెప్పిన అధికారులే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడదు కదా, ఆయన క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది, ఈ 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు, దీనివల్ల జరిగింది మర్డర్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. 5 ముద్దాయిల్ని పట్టుకున్నారు ఆ రోజు. ఆ 5 కేసు క్లోజ్ చేద్దామంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. 6-7 ముద్దాయిలు. ఆ తర్వాత జరిగిన సంఘటన తెలుసు. ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయటం మాత్రం వాస్తవా కాదా? ఎమ్మెల్యే ఆయన పక్కన కూర్చున్న ఎమ్మెల్యే మా కుటుంబం గురించి చెప్తున్నా. ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీగా అయ్యారు. ఈ నర్సరావుపట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరూ కూడా ఇష్టం. ఎందుకు? వాళ్ళకున్న నీతి నిజాయితీ. ఇటువంటి నాయకులను మీరు ఎప్పుడు స్మరించుకోవాలి. కాసు వాళ్ళు వారి కష్టంతో ఎన్నో ఏళ్లుగా దాన్ని నిర్మిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి, ఆ గౌరవం మనకు కలిగించాలని చెప్పి నర్సరావుపట్నానికి కాసు కన్వెంట్ అనేది ఒక మంచి నిర్మాణం. కాబట్టి నిజంగా హైదరాబాద్ లో ఎటువంటి కట్టడం ఉందో అటువంటి కట్టడం ఇవాళ నర్సరావుపేటలో ఉంది. నిజంగా గర్వించదగిన కట్టడం అది. మండల కేంద్రమైన కారంపూడి ఎస్సీ కాలనీలో మురికి కాలంలో లభ్యమైన పసికందును చూసి చలించిన స్థానికులు, కాలువల నుంచి బయటకు తీసి మృతి చెందిన పసికందును పోర్చిన స్థానికులు. మానవత్వం మచ్చ కూడా లేనట్లు ప్రవర్తించిన సంఘటన ఇది. నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు అనిపించేలా చేశారు. కారంపూడి ఎస్సీ కాలనీ రోజుల పసికందును మురుగు కాలంలో వేసిన సంచలన ఘటన వెలికి చూసింది. నవమాసాలు మోసి కన్న ఆ కన్నతల్లి మనసు దీనికి ఎలా అంగీకరించిందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 11:30-12 ఆ టైంలో మా కాలనీలో కాలువలో ఒక ఆడ శిశువు కొట్టుకొచ్చింది. ఆ కాలువలో తీసిన శిశువుని తీసుకెళ్లి రోడ్డు మీద ఉన్న సాయికృష్ణ జూనియర్ కాలేజీలో పోడ్చడం జరిగింది. దీనికి సంబంధించి మరి అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు పట్టించుకున్నారా పట్టించుకోవట్లేదా, అధికారులకు సంబంధం లేదా, లేదా అక్కడ ఏం జరుగుతుంది ఏందని పట్టించుకున్నారు. లోకల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఏం చేస్తున్నారు, లేదా ఆశా వర్కర్లు ఏం చేస్తున్నారు, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు. ఇలాంటి పాపం ఆడపిల్ల అంటే అంత అలుకోవా? మేము పైన ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుంచి వచ్చిందని మేము అనుకుంటున్నాము. అయితే కాల్వ రాములు గారి ఇంటి ఉన్న పంపు దగ్గర మాకు కనపడడం జరిగింది. మేము కుర్రోళ్ళు అక్కడ ఉండడం వల్ల తీసి బయట తీసాము. దానికి సంబంధించిన విజువల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదండి, అక్కడ ఆ టైంలో చూసిన సమయానికి మేము పాపం చూసిన తర్వాత మాకే కన్నీళ్ళు వచ్చి పాపం అనిపించి మేము తీసుకెళ్ళి కాలేజీలో కొట్టడం జరిగింది. అధికారం అంటే ఆ సమయంలో మేమేం చేయలేకపోయాము. సంకల్పం సత్యం పరిశ్రమ సాధనలుగా నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల బంగారు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 40 ట్రైసైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ట్రైసైకిల్స్ అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాటి ద్వారా వారి పనులు వారు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో దివ్యాంగులు 3% ఉంటే వినుకొండలో 5 నుంచి 6% ఉన్నారన్నారు. అందుకు కారణాలు పరిష్కారాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు గారు 2వ ముఖ్యమంత్రి అయ్యారు నవ్యాంధ్రకి కూడా. మరి ఈ సందర్భంగా మరి వారు విశిష్టమైనటువంటి సేవలు అందించారు, రాత్రిపూలు కష్టపడ్డారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి ఈరోజు దానికి గుర్తుగా 15 ఏళ్లు విజయవంతంగా పేదల సేవలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు విశిష్టమైన సేవలు అందించారు. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ దివ్యాంగులకు ఈరోజు ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడు వికలాంగుల నుంచి మీకు పాదాభి వందనం చేస్తున్నానని కూడా నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన జీవి గారు. మరి గండాలయ పరిషత్తు ప్రస్తుత చైర్మన్ గారు అయినటువంటి గోనగుంట్ల కోటేశ్వరరావు గారికి అడ్వాన్స్ గా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపే కాబట్టి. ఈ రోజున మన వినుకొండ నియోజకవర్గంలో మన పరిపాలన అధ్యక్షులు కార్యదీక్షా పరులు సిబిఎన్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్రం విభజించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పుడు 4వసారి పరిపాలన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దివ్యాంగుల సేవే విశ్వమానవ సేవ. ఆ ఉద్దేశంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ రోజున కొంతమందికి ట్రైసైకిల్స్ ఇవ్వటం, ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కూడా 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి అనేక రకాలుగా ఆల్రెడీ గంగాధర్ అయితే అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పారు. వాటి జోలికి పోకుండా వాటన్నిటిని నేను కూడా ఏకీభవిస్తూ ఆంజనేయులు గారు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, అందులో అనుమానం ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో వారు నడుస్తూ ముందుకు నడపటంలో ప్రజలను కూడా సంతోషపెడుతూ అందులో భాగంగా మా దివ్యాంగులను కూడా వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఆంజనేయులు గారు ప్రత్యేకంగా ఎప్పుడు నాకు చెప్తా ఉంటాడు, మా వాళ్ళకి 10 మోటార్ సైకిల్ కాదు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి రావాలని చెప్పేసి నేను ఎక్కడ కనపడ్డా కూడా అది ఆంజనేయులు గారిలో ఉన్న ప్రత్యేకత. వినుకొండ నియోజకవర్గానికి మక్కిన వారు చెప్పారు, వినుకొండ చరిత్రలో మూడోసారి శాసనసభ్యులు అయిన వారు ఎవరు లేరు. రేపు 29లో కూడా 4వసారి ఆంజనేయులు గారు శాసనసభ్యుడు అవుతాడని చెప్పేసి అడ్వాన్స్గా కూడా బ్రహ్మాండంగా నేను కూడా వారి అన్నగా తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, అభినందనలు తెలియజేస్తున్నా. దివ్యాంగ సోదరులు ఈరోజు ట్రైసైకిల్స్ అందుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేయెత్తాల్సిందిగా నేను కోరుతున్నా. అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మండలానికి 2, రాష్ట్రం మొత్తం ప్రతి మండలానికి 2 మోటార్ ట్రైసైకిల్స్ ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం. కానీ మన సంఖ్య చాలా ఉంది. రాష్ట్రం మొత్తం 3% ఉంటే దివ్యాంగుల సంఖ్య మన వినుకొండ ప్రాంతంలో 5%, 6% దాకా ఉంది. మన దురదృష్టం, మన ఇబ్బంది ఏంటో తెలియదు. కానీ ఇక్కడ నీటిలో ఉన్నటువంటి నీటి నుండి వచ్చిందా, జన్యుపరంగా వచ్చిందా, ఎలాంటిది అనేది సమస్య తెలియదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నా. గోనగుంట్ల కోటేశ్వరరావు గారు ఇంతకుముందు దివ్యాంగులు రాష్ట్ర చైర్మన్ గా చేశారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే వినుకొండ ప్రాంతం మాత్రం డబల్ పర్సంటేజ్ ఉంది దివ్యాంగుల పర్సంటేజ్ అని. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ప్రత్యేక సేవలు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఒక్కటే, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2007, 2008లో 1999లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిపించారు. పారిశ్రామికవేత్తలు ఎంత సంపాదించారనేది ముఖ్యం కాదు, మీ జన్మభూమికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి మీరు ఏం సేవ చేశారనేది ముఖ్యం. అదే ఎక్కువ ఆత్మసంతృప్తి ఇస్తుందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఎందుకంటే నాకు పేదలకు సేవ